అందరికీ హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ లక్ష్య అకాడమీ నుంచి రేపు ఉగాదిన 19వ తారీఖు 19 ఉగాదిన నవోదయ మరియు సైనిక్ ఆర్ఎంఎస్నకు కొత్త బ్యాచ్ను ప్రారంభిస్తున్నాం. సో ఆసక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు దీనికి అడ్మిషన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది పేరెంట్స్కి మేము కాల్ చేస్తున్నప్పుడు ఈరోజు వస్తామండి, రేపు వస్తామండి అని చెప్తున్నారు పేరెంట్స్. కొంతమంది పేరెంట్స్ మధ్యలోనే ఫోన్ కట్ చేసేస్తున్నారు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కానండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ నవోదయ అంటే ఏంటి, సైనిక్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ అంటే ఏంటి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రకాలైనటువంటి అవగాహనలు కల్పిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తంలో మేమే తోపు, మాకన్నా తోపు ఎవరు లేరని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటాయి. ప్రత్యేకంగా నర్సీపట్నంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఉదర కొడతా ఉంటాయి, మేమే టాపు, మాకు ఇన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయని. సో టాప్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా టాప్ స్కూల్స్ అయినటువంటి కోరుకొండ సైనిక్ స్కూల్ కావచ్చు, కలికిరి సైనిక్ స్కూల్ కావచ్చు, ఇంకా ఇలా చూసుకుంటూ పోతే చాలా సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తం స్టేట్ మొత్తం అంటే ఓవరాల్ ఇండియా మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే 22 పైచిలకు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో ఈ 22 సైనిక్ స్కూల్స్లో టాప్ 10 టాప్ 5 స్కూల్స్ ఉంటాయి. సో అలాంటి టాప్ 5 టాప్ 10 స్కూల్స్లో మా పిల్లోడికి సీట్ వస్తుందా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో పేరెంట్స్ అందరూ కూడా దాన్ని గమనించి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి అంటే ఆయా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎఫిషియెంట్ని తెలుసుకోండి. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకలే చెప్పేస్తుంటారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కనీసం ఇంటర్మీడియట్ కూడా పాస్ అవరు, 10th కూడా పాస్ అవరు, డిగ్రీ కూడా పాస్ అవరు. అలాంటి వాళ్ళు మినిమం బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఇంగ్లీష్ సబ్జెక్టో లేకపోతే మ్యాథ్స్ సబ్జెక్టో